హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక చక్కని కథని చెప్పుకుందాం. ఓకేనా? అనగనగనగనగా విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి మహారాజు. ఒకరోజు దేశ భద్రతకి సంబంధించి సభలో చర్చ జరుగుతోంది. కొంతమంది అధికారులు, మంత్రులు మన రాజ్యం చుట్టూ పెద్ద రాతిగోడ నిర్మించుకుందాం, శత్రుభయం లేకుండా ఉంటుంది అని మహారాజుకి నిర్ణయించారు. ప్లాన్ బాగానే ఉంది కదా అని రాజుగారు కూడా సరే అన్నారు. చక్కటి రాతిగోడ రాజ్యం చుట్టూ నిర్మించారు. పరీక్షించి మరీ చూసుకున్నారు. శత్రు దుర్భేద్యంగా పటిష్టంగా ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ తెనాలి రామలింగడికి మాత్రం అంత ఆనందం లేదు. ఎందుకంటే అతని దృష్టి వేరే విషయం మీద ఉంది. అది రాజుగారికి విన్నవించాలని సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు రాజుగారు తెనాలి రామలింగడు మారువేషంలో నగర సంచారం చేస్తూ, అప్పట్లో అలాగా మధ్య మధ్యలో వెళ్ళి రాజ్యంలో ఎవరో ఒకళ్ళని తోడు తీసుకుని రాజుగారు వెళ్తూ ఉండేవారనమాట. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో స్వయంగా తెలుసుకోవడానికి. సో ఒక రోజున రాజుగారు తెనాలి రామలింగడు మారువేషంలో నగర సంచారం చేస్తూ తమని తాము అందరికీ వర్తకులము, మేము దూరదేశం నుంచి వచ్చాము అని పరిచయం చేసుకున్నారు. అక్కడ కాపలాదారులు ఉంటే, అది గోడ కట్టారు కదా, అక్కడ కాపలాదారుల్ని మీరు మాకు రాజదర్శనం చేయించండి, మా వర్తకం అభివృద్ధికి మీ రాజుగారు సహాయం చేస్తారేమో అడుగుతాము, వేడుకుంటాము అని అడిగారు. వాళ్ళు అదంత సులభం కాదు, వీలు కాదు అన్నారు భటులు. తెనాలి రామలింగడు ఆ భటుల పై అధికారి వద్దకు వెళ్ళి 100 బంగారు నాణాలు ఇచ్చి రాజదర్శనానికి మార్గం చూపించమని అడిగాడు. వెంటనే ఆ అధికారి ఆ భటుల్ని పిలిచి ఈ ఇద్దరిని రాజదర్శనానికి ఏర్పాటు చేయమని హుకుం జారీ చేశాడు. ఈ ఇద్దరిని పంపించండి రాజుగారి దర్శనానికి అని చెప్పి ఆర్డర్ వేశాడు. అది చూసిన రాయల వారు ఇదేం విచిత్రం అనుకుంటూ ఉండగా, ప్రభు, అవినీతి పరులు, లంచగొండులు ఉన్న రాజ్యం ఎన్ని రాతి గోడలు నిర్మించినా బలంగా నిలవదు అని అన్నాడు. మరుసటి రోజు రాజు సభకి ఆ లంచగొండ అధికారిని పిలిపించి దండన విధించాడు. అంతేకాదు, తర్వాత నుంచి నియామకాలలో అర్హత మాత్రమే కాకుండా నిజాయితీ, రాజభక్తి పరిశీలించి మరి ఉద్యోగులను నియమించమని తన మంత్రులను ఆదేశించాడు. దేశం బాగుండాలంటే మనం మంచిగా ఉండాలి, మన సమాజం బాగుండాలి. సమాజం అంటే మనమే కదా, మనం మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఇదర్రా ఈ కథ. బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.